అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బట్ నువ్వు యు నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ గానీ లేకపోతే? లాంగ్ రన్ కొంచెం వచ్చింది. బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పులేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవునవును చాలా. బట్ I was also trying, but నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం I was like not very. ఎప్పుడు తక్కువ హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్. Yes. నథింగ్ టు క్రిటిసైజ్ బికాజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, Yes. పార్ట్ ఆఫ్ ది కెరీర్. Yes. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. Yes. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఐ థింక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యూనో వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో యా. దెన్ ఐ వాజ్ లైక్ మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక సీన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఓన్లీ వన్ టైం. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ టైం. సో యు హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ లెఫ్ట్ ఇట్. యా అగైన్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వదిలేసాను. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. దే వర్ షాక్డ్. మీనా ఏంటి లాగా అంటే ఇట్ వాస్ లైక్ యునో many of them were like అమ్మో మీరు కూడా చేశారా అని, బట్ మోస్ట్ ఆఫ్ them were like మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Yeah. Yes. So I was always that girl next door kind of a person. So maybe I'm not. అంటే ఇప్పుడు అందరూ ఒక నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ అసైడ్, కీప్ యూ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే దట్ ఇమేజ్ నిన్ను నిలబెట్టింది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ, లేకపోతే హైయెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. Did you face that? Yes, I did. Andike at a point I wanted to do glamour roles too. At one point I was thinking maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So you know, lot of things adi andake cheptunanu kada, there were lot of things constantly adi chustunappudu maybe I should also do this, maybe I should also try this, ట్రై చేసి చూద్దాం అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత లైక్ ఐ డిడ్ మెనీ మూవీస్ ఇన్ తెలుగు, దెన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ మలయాళం అండ్ తమిళ్లో కూడా very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ, మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే, బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్. నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను, అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను, ఇంకా దీనికంటే నేనేం చేయను. మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి, ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్ అంటే
ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీఈ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, బయటకు వెళ్ళి డ్రింక్స్, పబ్బులు, క్లబ్లు ఇవేమి నీకు అలవాట్లేవు? అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం లేదు, టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయడానికి టైం ఉండదు. I was complete. That was a crazy time. Yes. And that crazy time was like for quite some time. Quite long period. Quite long period. Yes. I know. నీకు అప్పుడు ఏం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్లోనే? తెలియదు కూడా, తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what, 13? Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. My whole world was so different. And it was only shooting, characters, get-ups, performance. This is all. Other time ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. That is how I used to be. That is what my life used to be. I remember విజయవాహినిలో సాంగ్, అది తిల్లన సాంగ్. విజయవాహిని AVM లో చేసాము. ఓకే. I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టమైపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ఆ ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. ఇట్ యూస్ టు బి సో టఫ్. నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ, జయలలిత గారు కానీ, వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్, కాలేజింగ్, ఫ్రెండ్షిప్లు ఏం లేవు కదా అసలు. అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి, అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్, ఇదంతా అప్పుడు లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bone chestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము, బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్తో. అవును, నెంజంగల్. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో సినిమా డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked, like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూ అకేషన్స్
జయలలిత గారికి జరిగిందేమో, Yeah. బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. అవును. పెద్ద స్పాన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి, రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. Yeah. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. ఇన్ఫాక్ట్ నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. అవును. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి.